లాస్ట్ వీడియోలో ఆర్కెస్ట్రేటర్ యూజర్ రిక్వెస్ట్ని అనలైజ్ చేసి నాలెడ్జ్ బేస్లో సెర్చ్ చేయాలా, ఏపీఐని కాల్ చేయాలా, లేక బిజినెస్ సర్వీస్ని ఎగ్జిక్యూట్ చేయాలా అని ఎలా డిసైడ్ చేస్తుందో చూసాం. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకా మిగిలిపోయింది. ఒక కంపెనీ నాలెడ్జ్ బేస్లో లక్షల డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు చాట్బాట్కి మన క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్ని మిల్లీ సెకండ్స్లో ఎలా దొరుకుతుంది? చాలామంది అనుకునేది చాట్బాట్ ప్రతి డాక్యుమెంట్ని చదివి కీవర్డ్ సెర్చ్ చేస్తుందని. కానీ మోడర్న్ ఏఐ సిస్టమ్స్ అలా పనిచేయవు. ఎందుకంటే మనం అడిగే క్వశ్చన్ ప్రతిసారి డాక్యుమెంట్లో ఉన్న అదే వర్డ్స్తో ఉండదు. వర్డ్స్ మారొచ్చు, సెంటెన్స్ మారొచ్చు, లాంగ్వేజ్ కూడా మారొచ్చు. కానీ మీనింగ్ మాత్రం ఒకటే ఉంటుంది. అందుకే ఏఐ వర్డ్స్ని మాత్రమే కాదు, వాటి మీనింగ్ని కూడా అర్థం చేసుకుని సెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనికోసం డాక్యుమెంట్ సిస్టంలోకి వచ్చినప్పుడే వాటిని చిన్న చిన్న సెక్షన్స్ లేదా పారాగ్రాఫ్స్గా డివైడ్ చేస్తారు. ప్రతి చంక్కి ఎంబెడ్డింగ్ మోడల్ ఒక న్యూమెరికల్ వెక్టర్ని జనరేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎంబెడ్డింగ్ అంటే సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఆ సెంటెన్స్లో ఉన్న మీనింగ్ని కంప్యూటర్ కంపేర్ చేయగల మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్గా మార్చడం. ఇదే ప్రాసెస్ యూజర్ క్వశ్చన్కి కూడా జరుగుతుంది. ఇప్పుడు యూజర్ క్వశ్చన్ ఎంబెడ్డింగ్ని ఇప్పటికే స్టోర్ చేసిన మిలియన్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంబెడ్డింగ్స్తో కంపేర్ చేస్తారు. ఈ కంపారిజన్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆధారంగా కాదు, సిమాంటిక్ సిమిలారిటీ ఆధారంగా జరుగుతుంది. అందుకే రిటర్న్ పాలసీ ఏమిటి అని అడిగినా డాక్యుమెంట్లో ప్రోడక్ట్స్ మే బీ రిటర్న్డ్ విత్ ఇన్ 30 days అని ఉన్నా సిస్టమ్ వాటి మీనింగ్ దగ్గరగా ఉందని గుర్తించగలుగుతుంది. ఈ సిమిలారిటీ సర్చ్ని అత్యంత వేగంగా చేయడానికి వెక్టర్ సర్చ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. చాలా ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్స్లో దీనితో పాటు కీవర్డ్ సర్చ్, మెటాడేటా ఫిల్టర్స్, రీర్యాంకింగ్ కూడా కలిసి పనిచేస్తాయి. తద్వారా అత్యంత రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రిట్రీవ్ అవుతుంది. ఇప్పుడు ఆర్కెస్ట్రేటర్కి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. యూజర్ క్వశ్చన్, కాన్వర్జేషన్ కాంటెక్స్ట్, రిట్రీవ్డ్ కంటెంట్, సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కలిపి ఒక స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ తయారు చేసి ఎల్ఎల్ఎంకి పంపుతుంది. ఎక్స్టర్నల్ నాలెడ్జ్ బేస్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసి దాన్ని రెస్పాన్స్ జనరేషన్లో ఉపయోగించే ఈ ఆర్కిటెక్చర్ని రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ లేదా ర్యాగ్ అంటారు. ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్. ర్యాగ్ ఎల్ఎల్ఎంకి కొత్త నాలెడ్జ్ నేర్పదు, ఎల్ఎల్ఎంని రీట్రైన్ కూడా చేయదు. అవసరమైన సమయంలో సరైన ఇన్ఫర్మేషన్ని కాంటెక్స్ట్గా అందిస్తుంది. అందుకే కంపెనీ పాలసీ అప్డేట్ అయిన ప్రతిసారి మొత్తం మోడల్ని మళ్ళీ ట్రైన్ చేయాల్సిన అవసరం ఉండదు. నాలెడ్జ్ బేస్ అప్డేట్ చేస్తే చాట్బాట్ కూడా కొత్త ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. అందుకే ఈ మొత్తం ఆర్కిటెక్చర్ని ఒక సెంటెన్స్లో గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్ చంక్స్గా ప్రిపేర్ అవుతాయి. ఎంబెడ్డింగ్స్ మీనింగ్ని సర్చబుల్ వెక్టర్స్గా రిప్రజెంట్ చేస్తాయి. వెక్టర్ సర్చ్ రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేస్తుంది. ర్యాగ్ ఆ ఇన్ఫర్మేషన్ని ఎల్ఎల్ఎంకి అందిస్తుంది. ఎల్ఎల్ఎం దాని ఆధారంగా ఫైనల్ రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది.